అందరికీ నమస్కారం అండి. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమః. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 16వ తేదీ సంవత్సరం 2026 సంవత్సరం తిథి చతుర్దశి నక్షత్రం ఉత్తరాభాద్ర కరణం విష్టి పక్షం కృష్ణపక్షం యోగం ఐనేద్ర రోజు గురువారం జన్మరాశి మీనరాశి అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:47 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:04 వరకు ఉంటుంది. మరలా మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:12 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:57 నుండి మధ్యాహ్నం 3:34 వరకు ఉంటుంది. యమగండ ఉదయం 5:55 నుండి 7:31 వరకు ఉంటుంది. ఈ రోజు దిశాశూల దక్షిణం అనగా దక్షిణ వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ఏప్రిల్ నెల 16వ తారీఖు 2026 సంవత్సరం గురువారం నాడు మకర రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మకర రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ధనిష్ఠా నక్షత్రం 1, 2 పాదములు ఉంటాయి. మకర రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం. మకర రాశి వారికి గురువారం నాడు ఇతరులతో పంచుకోవడం వల్ల ఆరోగ్యం ఇంకా మెరుగుపడుతుంది. మీ ప్రేమైన వ్యక్తితో మీ సంబంధాలు హాయిగా గడిచిపోతుంటే దానికి ప్రమాదం తెస్తాయి. చిన్నపిల్లలు మిమ్మల్ని బిజీగా ఇంకా సంతోషంగా ఉండేలాగా చేస్తారు. ప్రేమ అనేది మీ ప్రియమైన వ్యక్తికి డిమాండ్ వల్ల వెనక సీటుకు నెట్టవేయబడుతుంది. ఆఫీస్లోని మీ ప్రత్యర్థులు వారి తప్పుడు పనుల తాలూకు ఫలితాన్ని ఈరోజు అనుభవించబోతున్నారు. మీరు మీ సమయాన్ని స్నేహితుడితో సమయాన్ని గడుపుతారు. కానీ మత్తు పానీయాల నుండి దూరంగా ఉండండి. ఇది వృధా సమయం లాంటిది. భిన్న అభిప్రాయాలు ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య విభేదాలను సృష్టించవచ్చు. పరిస్థితి దారుణంగా ఉండగలదు. పనిలో వస్తున్న మార్పులతో మీకు ప్రయోజనం కలుగుతుంది. మీ యొక్క వ్యక్తిత్వం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. మీరు ఎక్కువ సమయం ఒంటరిగా గడపడానికే ఇష్టపడతారు. ఈరోజు మీకు ఖాళీ సమయం దొరుకుతుంది, కానీ మీరు మీ యొక్క కార్యాలయ పనుల కొరకు వినియోగిస్తారు. మీ జీవిత భాగస్వామి దుష్ప్రవర్తన మిమ్మల్ని ఈ రోజంతా వెంటాడుతూనే ఉంటుంది. కేసులు వారికి పేరు ప్రఖ్యాతులు మరియు డబ్బుని తెస్తాయి. డ్యాన్స్, డిబేట్, వ్యక్తిత్వం వంటి ఎక్స్ట్రా యాక్టివిటీస్లో ఆసక్తి ఉండే విద్యార్థులు ఈరోజు మంచి రోజుగా ఉంటుంది. అదనపు తరగతుల కొరకు ఉపాధ్యాయులు ఈరోజు తరగతిలో ఉండవలసి ఉంటుంది. పరీక్షలు దగ్గర పడటంతో వారు తమ వంతు పనిని పూర్తి చేయాల్సి ఉంటుంది. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు పురోగతికి చేసిన ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగమున సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. నూతన వస్తు వాహన లాభాల సూచనలు ఉన్నాయి. నూతన వస్తు వాహన లాభాలున్నవి. చిన్ననాటి మిత్రులతో వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఇంటా బయట గౌరవ మర్యాదలైతే పొందుతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు కుటుంబ సభ్యుల నుండి పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్య ఉద్యోగ విషయాలలో శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగమున ఆశించిన పదవులు పొందుతారు. సంఘంలో ప్రముఖుల పరిచయాలు లాభిస్తాయి. ధన వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. బంధుమిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి. నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వృత్తి వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు చేసి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పొందుతారు. అవసరానికి కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు పొందుతారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. బంధుమిత్రుల నుండి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. వ్యాపారమున సమస్యలకు పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక అభివృద్ధి కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సహ ఉద్యోగులు, క్రింద ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడులకి కారణమవుతారు. మీరు ఈరోజు మీ తోబుట్టువుల నుండి సహాయ సహకారాలు పొందుతారు. సామాజిక కార్యక్రమాలు మీకు మంచి పరపతి గల వారితోనూ, ప్రముఖులతోనూ పరిచయాలు పెంచుకోవడానికి తగిన అవకాశాలను కల్పిస్తాయి. ప్రేమానురాగాలు పంచే అద్భుతమైన అవకాశాన్ని పోగొట్టుకోకండి. అప్పుడిక ఈ రోజుని మీరు మీ జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేరు. పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు తగిన ఉద్యోగులకు లభిస్తాయి. సెమినార్లు, ఎగ్జిబిషన్ల వల్ల మీకు కొత్త విషయాలు తెలుస్తాయి. కాంటాక్ట్లు పెరుగుతాయి. కళ్ళే అన్నీ చెబుతాయి. ఈరోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ళ భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
ఒక తమాషా పరిస్థితిని ఎదుర్కోవలసొస్తే కృంగిపోకండి. ఆహారానికి ఉప్పుతోనే రుచి తెలుస్తున్నట్లు కొంత విచారం ఉండడం అవసరం. అలా ఉన్నప్పుడే మీరు సంతోషపు విలువను గుర్తిస్తారు. కొన్ని సామాజిక సమావేశాలకు హాజరయ్యి మీ మూడ్‌ని మార్చుకోండి. ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్‌ని గురించి జాగ్రత్తగా తీసుకో ఒకవేళ మీరు ప్రతి ఒక్కరి డిమాండ్ గురించి జాగ్రత్త తీసుకోవాలంటే మీ పని అంతే. చిరిగి ఊరుకుంటారు. మీ స్నేహితుడిని బహుకాలం తర్వాత కలవబోతున్నారు అనే ఆలోచనలకు మీకు చాలా సంతోషంగా ఉంటుంది. మీరుండే చోటికి మీ పై అధికారిని మరియు సీనియర్‌ని ఆహ్వానించడానికి తగిన మంచి రోజు కాదు. ఈరోజు మీ కుటుంబ సభ్యులు మీ ముందుకు అనేక సమస్యలను తీసుకుని వస్తారు. కానీ మీరు మీ సొంత ప్రపంచానికే సమయం కేటాయిస్తారు. ఖాళీ సమయంలో మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఈరోజు మీ వైవాహిక జీవితంలో అత్యంత గొప్ప రోజుల్లో ఒకటిగా ఉండబోతుంది. మొత్తం మీద ఆరోగ్యం బావుంటుంది. కానీ ప్రయాణం మాత్రం మీకు అలసటను, ఒత్తిడి కారకంగానూ అవుతుంది. ఎవరైనా ఇతరుల దగ్గర నుండి అప్పు తీసుకున్నట్లయితే వారికి ఎటువంటి పరిస్థితులు వచ్చినా తిరిగి చెల్లించవలసి ఉంటుంది. ఇది ఆర్థిక పరిస్థితిని నీరసపరుస్తుంది. మీ కుటుంబ సభ్యులకు మీ సమస్యలను తెలియచేయడం వల్ల మీరు కాస్త తేలిక పొందుతారు. కానీ మీ అహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు. ఇది మంచి పద్ధతి కాదు. ఇది మీ సమస్యలను మరింత పెంచుతుంది. ఉమ్మడి వ్యాపారాలు, భాగస్వాములు వీటికి దూరంగా ఉండండి. చిన్నప్పుడు మీరు చేసిన పనులు ఈరోజు మళ్ళీ తిరిగి చేయడానికి ప్రయత్నిస్తారు. ఈరోజు మీ జీవిత భాగస్వామితో ఆత్మికమైన సంభాషణ జరిపి అలరించండి. కంటి శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోరాదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అతిగా గురికాకండి. చారిత్రాత్మక ప్రదేశానికి ఒక స్వల్పకాలిక పిక్నిక్ ప్లాన్ వేసుకోండి. అది మీ కుటుంబ సభ్యులకు కూడా అత్యవసరమైన మార్పును, విశ్రాంతిని కల్పించి సాధారణంగా కలిగిన మందుకొడితనం నుండి బయటకు తెస్తుంది. మీ భాగస్వామి మీ గురించి బాగా ఆలోచిస్తారు. దీనివల్ల వారు మీపై కోపాన్ని ప్రదర్శిస్తారు. మీరు తిరిగి కోపడకుండా వారిని అర్థం చేసుకుని కోపానికి గల కారణాలు తెలుసుకోండి. ఆఫీస్లో ప్రతి దానిపైన ఈరోజు మీదే పైచేయి కానున్నది. ఒప్పుకున్న నిర్మాణ పనులు మీ సంతృప్తి మేరకు పూర్తవుతాయి. మీరు మీ జీవిత భాగస్వామి నిర్లక్ష్యాన్ని ఎదుర్కొంటారు. కానీ ఈ రోజు పూర్తయ్యేలోపు మీరు అసలు విషయాన్ని గ్రహిస్తారు. ఆమె లేదా అతను కేవలం మీకు కావలసినవి చేసేందుకు ఈ రోజంతా తీరికలేనంత బిజీగా గడిపారని. మీలోని అసహ్యతను నాశనం చేయడానికి గాను సామరస్య భావనను, స్వభావాన్ని పెంపొందించుకోండి. ఎందుకంటే ఇది ప్రేమ కంటే మీ శరీరానికి సరిపడేంత శక్తివంతమైనది. కాకపోతే మంచి కంటే చెడే త్వరగా గెలుస్తుందని గుర్తుంచుకోండి. ఈరోజు మీరు డబ్బును ఎక్కడ ఎలా సరైన దారిలో ఖర్చు పెట్టాలో తెలుసుకుంటారు. ఆరోగ్యం బాగోలేని బంధువింటికి చూడటానికి వెళ్ళండి. వ్యక్తిగత వ్యవహారాలు అదుపులో ఉంటాయి. ఈరోజు మీరు హాజరు కాబోయే ఉపన్యాసాలు, సెమినార్లు మీకు ఎదగడానికి కొత్త మార్గాలను చూపిస్తాయి. ఈరోజు మీకు అత్యంత అనుకూలమైన రోజు. మీ యొక్క మంచి భవిష్యత్తుకు మంచి ప్రణాళికలు రూపొందిస్తారు. మకర రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, కుటుంబం, వృత్తి జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. ప్రేమ వ్యవహారాలు, వివాహ జీవితం అంతగా అనుకూలంగా లేదు. మకర రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 6. అదృష్ట రంగు వచ్చి పసుపు రంగు. పరిహారం వచ్చి ప్రేమ జీవితం నిరుపేదలైన యువకులకు సహాయం చేయడం ద్వారా మృదువైనదిగా ఉంటుంది. ధన్యవాదాలండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.